హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బాదం పాలు తయారు చేస్తున్నాము. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. కూల్గా తాగొచ్చు. ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. 1/2 లీటర్ పాలు, చిక్కటి పాలు తీసుకున్నాము. జీడిపప్పులు, బాదం పాలు పౌడరు బయట డీమార్క్లో కానీ కిరాణా షాపులో కానీ పచారీ కొట్లో కానీ దొరికిద్ది ఫ్రెండ్స్. ఎంతో రేటు ఉండదు. ఆ పౌడర్ ప్యాకెట్ తెచ్చుకోవాలి. 1/2 లీటర్ చిక్కటి పాలు ఉడికించుకోవాలి. పాలుని తర్వాత పంచదార వేసుకోవాలి తగినంత. వేసుకున్నాక ఆ పౌడర్, బాదం పాలు పౌడర్ 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. కలర్ ఎంత కావాలంటే అంత వచ్చిందాకా వేసుకోవాలి. అందులోనే ప్రిపేర్ చేసి ఉంచుతారు ఆ పౌడరు. చాలా రెడీమేడ్గా తెచ్చుకొని ఇట్టే వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫ్రూట్స్ కట్ చేసి వేసుకొని తాగొచ్చు. జీడిపప్పులు వేసుకోవాలి. పలుకులుగా కట్ చేసి వేసుకుంటే తినేటప్పుడు, నోటికి తాగేటప్పుడు కూల్గా బాదం పాలు ఇంట్లోనే హోమ్మేడ్గా తయారు చేసుకుంటే చిక్కడి పాలు ఒక పొంగు వచ్చిందాకా ఆ పౌడర్ వేసుకున్నాక 2 కలర్ వచ్చిందాకా వేసుకోవాలి. కలదిప్పుకొని గెరెటతో జీడిపప్పులు వేసుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగేయచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, తోటకూర అనేది వీణెలు తీసుకోవాలి. ఆ తోటకూర కట్ట వచ్చేసి 15 రూపాయలు. చాలా లేతగా బాగుంది. ఎల్లిపాయ కారం వేసుకొని ఫ్రై చేసుకొని తింటూ ఉంటే ఎంతో సూపర్ టేస్టీగా ఉంటుంది. కొబ్బరి కారం కానీ ఎల్లిపాయలు, జీలకర్ర వేసుకొని తయారు చేసుకొని తినొచ్చు. తోటకూరని వేడి రైస్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఉప్మాలోకి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. గోధుమ రవ్వ ఉప్మాలోకి ఈ కర్రీ అనేది తోటకూర ఫ్రై. ఇదే విధంగా ఆ కట్టని సిజర్తో తీసుకోవాలి. అది గట్టిగా ఉంది, ముడి అనేది రాలేదు. అది తీసుకున్నాక వీణలు తీసుకోవాలి. తోటకూరలో పండుటాకులు కానీ బెజ్జాలు పడిన ఆకులు కానీ ఉంటే గనక తీసుకొని పారవేయాలి. ముందుగా క్లీన్ చేసుకోవాలి ఆకుకూరని తర్వాత మరలా ఒకసారి క్లీన్ చేసుకోవచ్చు. వీణలు అది నార అనేది ఉంటుంది. తోటకూరకి. అది తినేటప్పుడు బాగోదు, పప్పులో వేసినా బాగోదు. చుక్కకూర, తోటకూర వేసుకొని పులుసు కూడా వండుకుంటారు, పప్పు కూడా వండుకుంటారు. మామిడికాయ కూడా వేసుకొని ఈ కాడల్లో చికెన్లో వేసుకోవచ్చు. ఈ కాడలు చాలా రుచిగా ఉంటాయి. తోటకూర కాడలతో చికెన్ చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. చికెన్ కర్రీలో వేసుకోవచ్చు తోటకూర కాడలని. గోంగూర కూడా వేసుకుంటారు ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ తోటకూరని నారలు తీసుకుంటే తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది. కప్పు అంతా తీసుకోవచ్చు. ఆకుకూర తింటే చాలా మంచిది. ఆరోగ్యానికి చాలా విటమిన్స్ ఉంటాయి. ఆకుకూర కంటికి మంచిది, ఆరోగ్యానికి కూడా మంచిది. వారంలో 2 సార్లు అయినా తీసుకుంటే రుచిగా ఉంటుంది. ఈ తోటకూర కాడల్లో పచ్చిపప్పు వేసుకొని కూడా చేసుకుంటారు. రకరకాలుగా తయారు చేసుకుంటాం. త్వరగా మనం ఈజీగా ఇలాగ నారలు తీసుకొని కట్ చేసి ఆకుకూరలని క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు త్వరగా వడలు కూడా వేసుకోవచ్చు. ఆ తోటకూర వడలు మినపప్పుతో రకరకాలుగా తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా నేను ఎల్లిపాయలు, జీలకర్ర, కారం వేసుకొని ఇండుదాకా చూడండి ఫ్రెండ్స్, తోటకూర కారం ఫ్రై చేసుకుంటున్నాము. టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇండుదాకా చూడండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి. రకరకాలుగా ఇదే విధంగా నారలు తీసుకొని ఆకుకూరని గిల్లుకొని చక్కగా క్లీన్ చేసుకొని ఫ్రెష్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు రకరకాలుగా తయారు చేసుకుని మనం వీలుగా ఉన్నప్పుడు ఇవన్నీ తీసుకోవాలి. తాజాగా ఉన్నప్పుడు తయారు చేసుకొని తినేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం. మనకి వీలుగా ఉన్నప్పుడు తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 రోజులైనా వచ్చింది. తాజా ఆకుకూర వేసుకోవచ్చు. చాలా వచ్చేసాయి. ఆకుకూర అనేది ఏందో అన్ని రేట్లు అనేది పెరిగిపోతున్నాయి. చాలా అన్నీ కొనుక్కొని తీసుకొని తినాలి. ఇదే విధంగా ఫ్రెష్గా వేస్ట్ అనేది చాలా వస్తాయి.
లాస్ట్ దాకా తీసాను ఫ్రెండ్స్. నేను తోటకూర ఆకుకూరకి కాడలు అమ్మేనివి. ఇప్పుడు ఒకసారి ఉప్పు వేసి క్లీన్ చేసుకొని వడేసుకోవచ్చు. ఇటువైపు రైస్ అనేది ఉడుకుతుంది. గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆకుకూరని, కరివేపాకుని, తిరమాత గింజలు, జీలకర్ర అవి వేసుకొని మగ్గనివ్వాలి. ఇక్కడ పసుపు, ఎల్లిపాయ కారం దంచి వేసుకొని ఇట్టే తినేయచ్చు. పసుపు కూడా వేసుకొని రైస్లోకి వేసుకొని తింటూ ఉంటే ఎంతో రుచిగా ఉంటుంది. మిగిలిన ఆకుకూరని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు పప్పు, పులుసు తయారు చేసుకొని ఇట్టే తినేయచ్చు. మనం ఈజీగా ఇంట్లో ఉన్నప్పుడు అన్నీ తయారు చేసుకొని